హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కుక్కట్పల్లి, హైదరాబాద్లో అవైలబుల్గా ఉంది. ఇవాళ చూసుకుంటే కనుక ఈ మగవారిలో డయాబెటీస్ అటాక్ కావడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, సెక్షువల్ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సెక్షువల్ లైఫ్కే కాకుండా క్లీనింగ్కి ఎలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దీనివల్ల క్యాన్సర్ ఎలా వస్తుంది, ఇవన్నీ మనం ఇవాళ తెలుసుకుందాం. అసలు బెలనైటిస్ అంటే ఏంటి, ఈ బెలనైటిస్ ఎందుకు డయాబెటీస్ని అటాక్ చేస్తుంది, బెలనోపాస్థైటిస్ అంటే ఇది డయాబెటీస్ వాళ్ళని అటాక్ చేస్తుంది, ఎందుకు అసలు రీజన్ ఏందనేది వాళ్ళు తెలుసుకుందాం. సో బెలనైటిస్ అనేది, బెలనోపాస్థైటిస్ అనేది ఇవి రెండు చూసుకుంటే కనుక అంగం ముందలున్న చర్మానికి అటాక్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అంగం యొక్క ముందలున్న చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. ఒకసారి చూసుకుంటే అంగం యొక్క హెడ్ భాగము, దీన్ని మనం గ్లాన్స్ అంటాం. గ్లాన్స్ చర్మం చూసుకుంటే కనుక పైన చర్మం ఈ రకంగా ముందలుకుంటుంది, వెనకాలన్న చర్మం చూసుకుంటే ఈ రకంగా కింద అటాచ్ అయ్యి ముందరికి వస్తుంది. ఇది నార్మల్ చూసుకుంటే కనుక. అయితే ఇందులో ఏమవుతుందంటే రొటీన్గా షుగర్స్ అంటే ఎక్కువ మూత్రం పోయడం వల్ల ఈ మూత్రంలో ఉన్న షుగర్స్ ఏవైతే ఉంటాయో ఈ షుగర్స్ అనేవి రిపీటెడ్గా దీనికి అటాక్ అవుతూ ఉంటాయి, దీనికి తగులుతూ ఉంటాయి. దీనికి తగలడం వల్ల ఇక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫ్లమేషన్. ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కావడం వల్ల అంతకుముందు చూసుకుంటే కనుక పేషెంట్కి అంటే ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చర్మం మంచిగా ఫ్రీగా మూవ్ అయ్యేది. బట్ ఎప్పుడైతే డయాబెటీస్ అటాక్ అయ్యిందో ఆ తర్వాత మెల్లగా ఏమవుతుందంటే ఈ చర్మం థిక్ అవుతుంది, మందంగా తయారవుతుంది. మీరు బాగా గమనిస్తే కనుక కొంచెం షైనీగా ఉండడము, కొంచెం కలర్ చేంజ్ అయినట్టు ఉండడం, వైటిష్ పింక్ కలర్లో కలర్ చేంజ్ అయినట్టు అనిపించడము, ఇన్ని రోజుల వరకు ఫ్రీగా మూవ్ అయిన స్కిన్ స్లోగా టైట్ అయిపోవడము, వెనక్కి అనుకోవడానికి ప్రయత్నం చేస్తే, బలవంతంగా క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడక్కడ క్రాక్స్ రావడము, ఒక రకమైన తెల్లటి ఫ్లేక్స్, తెల్లటి జిగురు లాంటిది, తెల్లటి పౌడర్ లాంటిది రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని మనం బెలనైటిస్ అంటాం అన్నట్టు. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఇంటర్కోర్స్ చేసినప్పుడు, కలిసినప్పుడు విపరీతమైన మంట నొప్పి ఉంటుంది. సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, ఎందుకంటే వెనక్కి పోదు కాబట్టి క్లీన్ చేసుకోలేరు. వెనక్కి అనడానికి ప్రయత్నం చేస్తే క్రాక్స్ వస్తాయి. ఈ క్రాక్స్ హీల్ అయిన కొద్దీ మెల్లగా అట్లే వదిలేసేస్తే క్రాక్స్ హీల్ అయిన కొద్దీ ఆ చర్మం అనేది ఇంకా దగ్గరికి వస్తుంది, ఇంకా మూవ్ కాకుండా ఉంటుంది, ఇంకా టైట్ అయిపోవడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం బెలనైటిస్ అంటాం. ఒకవేళ ఈ స్టేజ్లో కనుక మనం వదిలేసేస్తే మెల్లగా ఈ లక్షణాలు, బెలనైటిస్ అనే లక్షణాలు ఈ అంగం యొక్క ముందరున్న హెడ్ భాగానికి కూడా అటాక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంది. అంతేకాకుండా ఈ చర్మం కూడా, ఇక్కడున్న చర్మం దీనికి అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంది, పైన చర్మం కూడా ఈ రకంగా అతుక్కుంటాయి. అప్పుడు అంటే ఈ అంగం యొక్క ముందరున్న హెడ్ భాగాన్ని కూడా అటాక్ చేస్తే దాన్ని మనం బెలనోపాస్థైటిస్ అంటాం అన్నట్టు. సో ఈ బెలనైటిస్ కావచ్చు, బెలనోపాస్థైటిస్ కావచ్చు 100% షుగర్ ఉన్న పేషెంట్లనే వస్తుంది. సో మగవారిలో ఏ ఏజ్ గ్రూప్ అయినా కనుక ఈ సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా దగ్గరున్న సెంటర్కి వెళ్ళి ఫస్ట్ షుగర్ పరీక్ష చేయించుకోండి. మీకు కనుక షుగర్ ఉంది అంటే వచ్చింది బెలనైటిస్ ఆర్ బెలనోపాస్థైటిస్. సో ఇట్లా బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి మందులు అవైలబుల్గా లేవు. ఏదో రొటీన్గా మనం కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వడము, కొన్ని క్రీమ్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంటాం. బట్ అవి టెంపరీ రిలీఫ్ ఇస్తాయి. బట్ టెంపరీ రిలీఫ్ ఇచ్చినప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ చర్మం హీల్ అయిన కొద్ది కల్లా మెల్లగా దగ్గరకు వస్తూ ఉంటుంది. అంటే ఈరోజు హీల్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా హీల్ అవుతుంది. బట్ మెల్లమెల్ల దగ్గరికి వస్తూ ఉంటుంది. దగ్గరికి రావడం వల్ల వెనక్కి పోదు, ఇంకా పర్మనెంట్గా వెనక్కి పోదు. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఇంటర్కోర్స్ చేయడం వల్ల కావచ్చు, కలవడంలో విపరీతమైన నొప్పి మంట ఉంటాయి అన్నట్టు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ఎప్పుడైనా కానీ ఇది శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఇట్లా శాశ్వత పరిష్కారం వెతుక్కోకపోతే ఇట్లే రిపీటెడ్గా బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ రావడం వల్ల 3 to 8% క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో యూజువల్గా అందరూ ఏం చేస్తారంటే కోత మెథడ్ ద్వారా చేస్తారు. సర్కంసిషన్ సర్జరీ, దీన్ని మనం సర్కంసిషన్ సర్జరీ అంటాం, దీన్ని సుంతి కథన అంటుంటాం. అందరూ కోత మెథడ్లో చేస్తారు, కొందరు లేజర్లో చేస్తారు. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మోస్ట్ అడ్వాన్స్డ్ లేటెస్ట్ సర్జరీ ఏంటంటే స్టేప్లర్ సర్కంసిషన్. ఇది మనం వాడే స్టేప్లర్ పేరే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్. సో ఈ కేఎస్ఆర్ బ్రాండ్లో ఏంటంటే ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైతే ఇన్ఫెక్ట్ అయ్యిందో, ఈ ఏరియా అయితే చర్మం ఏదైతే పాడైపోయిందో దాన్ని ఇక్కడ వరకు తీసేసేస్తాం. తీయడం వల్ల ఈ చర్మం ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు రింగ్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోతుంది, అంటే పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఇందులో మనం కోత మెథడే, కాకపోతే ఇందులో మనం కోసిన తర్వాత, కట్ చేసిన తర్వాత పిన్స్ వేస్తాం, కుట్లేయం.
పిన్స్ వేస్తాం. ఈ పిన్స్ వేయడం వల్ల డయాబెటీస్ ఎంత కంట్రోల్ ఉన్నా కంట్రోల్ లేకపోయినా కానీ ఇందులో హీలింగ్కి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం వేసేది కుట్లు కాదు కాబట్టి ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు, పౌడర్స్ అవసరం లేదు, ఎటువంటి యాంటిమెంట్స్ అవసరం లేదు. డైరెక్ట్గా మనం స్నానం చేసేయచ్చు, డైరెక్ట్గా మనం సోప్ వాటర్తో స్నానం చేసేయచ్చు. దీనివల్ల తొందరగా హీల్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది 5 minutes ప్రొసీజరు, వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓన్లీ 2 జాగ్రత్తలు. ఒకటి, అంగం పెద్ద కాకుండా చూసుకోవాలి, అట్లీస్ట్ 10-15 రోజులు అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అండ్ రెండో మోస్ట్ ఇంపార్టెంట్, కలవకూడదు, నో ఇంటర్ కోర్స్ అట్లీస్ట్ 1 month వరకు. ఈ 2 ప్రికాషన్స్ కనుక తీసుకుంటే కనుక సర్జరీ అయినట్టు కూడా ఫీలింగ్ ఉంటుంది. ఇమ్మీడియట్గా వాళ్ళ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, ఎటువంటి పథ్యం కానీ, ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ అవసరం పడదు అన్నట్టు. సో ఎవరికైనా కనుక ఈ బెలనైటిస్ కానీ బెలినోపాస్థైటిస్ ఉంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు ఓపెన్ సర్కంసిషన్ ఎవరు చేయట్లేదు, స్టేప్లర్ సర్కంసిషన్ అనేది బెస్ట్ మెథడ్. దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, నో సైడ్ ఎఫెక్ట్స్, నో బ్లీడింగ్, నో పెయిన్, నో వాపు, ఎడిమా. కాబట్టి 100% ఇది సేఫ్ అండ్ సెక్యూర్ సర్జరీ. ఎవరికైనా కనుక ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. మనం ఈ సర్కంసిషన్ని KSR బ్రాండ్ స్టేప్లర్తో సర్కంసిషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.